ఏపీలో భక్తులంతా వాడపల్లికి క్యూ కడుతున్నారు. పండుగ రోజులు, వరుస సెలవు దినాలు, ముఖ్యంగా ముక్కనుమ రోజుల్లో సైతం వాడపల్లి దివ్యక్షేత్రానికి భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కనుమ పండుగ సందర్భంగా గోపూజ దివ్యక్షేత్రంలో చేయడం ఒక ఆనవాయితీ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రైతుల పండుగ కూడా చెబుతూ ఉంటారు. వారికి సంబంధించిన ఎడ్లు, అదేవిధంగా వారి ఎడ్లకు సంబంధించిన బళ్ళుకి కూడా ప్రత్యేక వాహనాలు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఏడాదంతా వాహనాలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలని, గోవులు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ సాంప్రదాయం దేవాలయాల్లో సైతం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. గోదావరి జిల్లాలకు సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లా కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన 7 వారాల శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రంలో గోపూజ కార్యక్రమం ఆధ్యాత్మికంగా జరిగింది. మరోపక్క స్వామివారిని దర్శించేందుకు 7 వారాల వెంకటేశ్వర స్వామిని దర్శించేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. కనుమ పండుగ సందర్భంగా దివ్యక్షేత్రం అంతా మధుర పండ్లతో అందంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాంగణం అంతా వర్ణమయ పుష్పాలతో ఆకట్టుకుంటూ ఉంది. నిజానికి గోదావరి జిల్లాలకు సంబంధించిన ప్రజలు అనేక ప్రాంతాల్లో ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా ఇతర రాష్ట్రాల్లో కూడా భాగ్యనగరంలో స్థిరపడిన పరిస్థితి నెలకొంది. పండుగ నేపథ్యంలో స్వగ్రామాలకు చేరుకున్న ప్రతి ఒక్కరూ అధిక సంఖ్యలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్ర దర్శనానికి చేరుకుంటున్నారు. దీంతో వాడపల్లి దివ్యక్షేత్రం పండుగల రోజుల్లో కిటకిటలాడుతూ కనిపిస్తుంది. లోక కళ్యాణార్థం సైతం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గోపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. స్వామిని దర్శించేందుకు భక్తులు వాడపల్లి వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో బారులు తీరుతున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క పెద్ద ఎత్తున భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా వారందరికీ స్వామివారి ప్రసాదం అందించే విధంగా స్వామివారికి సంబంధించిన ప్రత్యేక అన్నసత్రంతో పాటు ఆరు బయట కూడా భక్తులకు ఎప్పటికప్పుడు అందించే విధంగా ఆహార పదార్థాలు ఏర్పాటు చేశారు. దీంతో స్వామివారిని దర్శించి స్వామివారి ప్రసాదాన్ని తీసుకుని ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తున్నారు. ఇంకా కోనసీమ జిల్లాకు జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముందుగా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం, అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వారి గ్రామాలకి వెళ్లడం జరుగుతుంది. ఏదేమైనా కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి భక్త జన సందోహంతో కలకల్లాడుతుంది. భక్తుల రాకకు తగ్గట్టుగా ఏర్పాట్లు, ఆలయ ప్రాంగణాల సర్వాంగ సుందరంగా ఆకట్టుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.